యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. నిజంగానే ఎవరు మనల్ని తరిమినా సరే మనకు ఒక బలమైన దుర్గం ఉంది. ఏంటంటే దేవుని నామమే మనకు బలమైన దుర్గము. హల్లెలూయా. ఏంటండి దుర్గము? అండి యేసు ప్రభువారి నామమే, ఆయన పేరుని మనం స్మరణ చేసుకొని, అందుకనే ఏ భయం వచ్చినా మనం యేసునామమే, యేసు రక్తమే జయము, యేసునామమే జయము అని మనం ఎందుకు అనుకుంటామంటే ఆ భయం పోవడానికి. అండి దేవుని నామమే మనకేమై ఉంది. ఏ శత్రువు నిన్ను భయపెట్టినా, ఏ సమస్య నిన్ను భయపెట్టినా నువ్వు దాక్కోవాల్సింది ఎక్కడ అంటే దేవుని నామమే మనకు దుర్గం అంటున్నాడు. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఈ కుందేళ్ళను తరిమినప్పుడు ఏ జంతువు తరిమినా, ఏ శత్రువు తరిమినా అవి ఏం చేస్తాయట? ఆ పేటు బీటలోనికి వెళ్ళిపోయి లోనికి, అందులోంచి అవి దక్కవు. ఎందుకంటే ఆ సందులు, ఆ బండలోనికి వెళ్ళిపోయి ఆ సందులో అవి దాక్కుంటాయి. మరి మనకు కూడా యేసునామమే బండగా, యేసయ్యే మనకు బండగా, ఆయనలోనికి మనం వెళ్ళిపోతే మనం సురక్షితంగా మనం ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. అందుకనే ఏ భయం వచ్చినా సరే మనం యేసయ్య పేరును ఉచ్చరించుకుంటే చాలా భయం ఏమైపోద్ది, అది పటాపంచలైపోద్ది అనమాట. దేవునికి స్తోత్రం. దుర్గము కదా, మన చుట్టూ ఉండే ఒక గోడ ఎలాంటిదో యేసయ్య నామాన్ని స్మరించుకుంటే నీ చుట్టూ దుర్గముగా, నీ చుట్టూ గోడగా ఆయన నామం ఏర్పాటు అవుతుంది. దేవునికి స్తోత్రం. అందుకనే దేనికి నీవు భయపడవద్దు, సాతానికి నువ్వు భయపడవద్దు అని దేవుడు అందుకనే చెప్తూ ఉంటుంటాడు. దేవునికి స్తోత్రం. మిడతలకు రాజు లేడు, ఆయనను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. మిడతలు అన్న దాంట్లో కూడా మనం ఐక్యతను చూడగలుగుతాం. మిడత అన్నది ఒక్కటి రాదు ఎప్పుడు కూడా. అవి వస్తే ఎలా వస్తాయండి? ఒక గుంపుగా వస్తాయి. కానీ మిడతలు దండు వస్తాయి. మిడతలకి ఏం చేయవలసి వస్తుంది? మనం భయపడవలసి వస్తుంది. మన సమస్యల నిమిత్తము ఒక్కొక్కరు చేసుకునే ప్రార్థన కంటే కూడా సంఘముగా చేసే ప్రార్థనకు దేవుడు బలాన్ని చేకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక పెద్ద సమస్య వచ్చిందంటే సంఘమంతా కూడి ప్రార్థన చేయండి, ఆ సమస్య వెంటనే ఏమవుతుందంటే ఎగిరిపోతుంది. దేవునికి స్తోత్రం. మిడతల్లో ఏముందండి? ఆ యూనిటీ కనబడుతూ ఉంటుంటుంది. మిడతల దండు అంటారు. అందుకనే మిడతలకు కూడా ఎవరు లేరంటే రాజు లేడట. వాటిని ఒక నాయకుడు ఏమీ లేడు. కానీ అవి ఎక్కడికైనా వెళ్ళినాయి అంటే దండుగానే వెళ్తాయి. ఎవరు నడిపించరు, కానీ అవి మొత్తానికి ఒక దండులాగా వెళ్తాయి. అందుకని దేవుని సంఘాన్ని పరమగీతం 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు. దేవుని సంఘానికి ఒక పేరు ఉంది, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అంటాడు కదా. సైన్యం, సంఘం అంటే ఎలా ఉండాలండి? ఒక సైన్యముగా సాతాను దాడులను ఎదిరించడానికి, చీకటి శక్తుల ప్రభావం మీద మనం దాడి చేయాలంటే నిజంగానే మిడతలు ఎలాగైతే వెళ్తాయో ఒక దండులాగా క్రైస్తవులు అందరూ కలిసి చేసే ప్రార్థనకు అంత బలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, ఆయనను రాజుల గృహములో అది ఉండును. ఆ బల్లి ఎప్పుడు కూడా మనం దాన్ని కానీ గమనించి చూస్తే అది ఎప్పుడు కూడా పైనే ఉంటుంటుంది, కిందకేం దిగదు ఎక్కువగా కదా. అది ఎప్పుడు కింద పడినా పైకి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉంటుందట. అది అంతఃపురములో ఉండాలని, రాజగృహంలో ఉండాలని కూడా ఆశపడుతుంది. దేవునికి స్తోత్రం. నిజంగానే మనము కూడా పైనున్న వాటినే వెదకండి అన్నట్లుగా బల్లిని చూసి మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నిజంగానే కొన్ని శ్రమలు మనం కృంగదీసినప్పుడు కూడా అది పైకే వెళ్ళినట్లుగా మనం వెళ్ళాలని బల్లిని గూర్చి మనం చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. బల్లి రాజగృహంలో కూడా ఉంటుంది అంటున్నాడు. నిజంగానే రాజులకు రాజు, విశ్వచక్రవర్తి అయిన
దేవుని గృహంలో అల్పులమైన మనల్ని దేవుడు రేపు ప్రొద్దుట ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. చెప్పాలంటే బల్లి విషపురుగు. నిజంగానే మనుషులు పాపంతో నింపబడిన వాళ్ళు. మనకు అసలు దేవుని రాజ్యంలో స్వాస్థ్యమే లేదు. కానీ దేవుని కృప చేత మనం ఏమవుతున్నామంటే దేవుని రాజ్యంలో ఉండగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. నిజమైన క్రైస్తవులు పైన ఉన్న వాటిని వెదిగితే పరలోక రాజ్యంలో ఉండే నిత్య స్వాస్థ్యాన్ని మనము ఒక రోజున పొందుకోగలుగుతాం. అలాగే మనం ఉందాం. ఈ 4 జీవుల్లో ఉన్న లక్షణాలను మనం అందరం గ్రహిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నీ వాక్యం అందరిలో ఫలించుటకు సహాయం చేయండి. నీ గొప్ప జ్ఞానము మా అందరికీ దయచేయండి. మా భవిష్యత్తులను, మా కుటుంబాలను సరిగ్గా నడిపించుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. శాంతి, సమాధానం, నెమ్మది, దీవెన, ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆరోగ్యము సమస్తమును బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న పి లక్ష్మిని, అలాగే ఎరిశెట్టి దేవిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వారి రక్షణలో జీవితాంతం నమ్మకంగా ఉండి ఆ దేవుని దీవెనలు పొందుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. O Lord, my strength. The Lord is my victory. He is our God. He makes us holy. He is holy. ఎల్ షద్దాయ్ దేవుని కీర్తించి కొనియాడెదం. యెహోవా యెరే దేవుని ఘనపరచి స్తుతింతుము. తండ్రికే మహిమ, యేసుకే